ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. ధర్మ దాంపత్యం ఎలా ఉండాలి అనేది శ్రీకృష్ణుడు తన ఉపదేశంలో తెలియచేశారు. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వారకా నగరంలో ఒక సాయంకాలం యమునా జలాల మధుర స్మృతి లాంటి శాంతి నగరం అంతా విరాజిల్లుతోంది. ఆ వేళ భక్తులతో నిండిన సభలో శ్రీకృష్ణుడు కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో కారుణ్యం, కన్నుల్లో లోకహిత భావం. ఆ సభలో ఒక యువ దంపతులు ముందుకు వచ్చారు. భర్త వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు: ప్రభు, సంసారం మాకు ఆనందాన్ని ఇస్తోంది, కష్టాలను ఇస్తోంది. కొన్నిసార్లు మనసులు కలవవు, మాటలు గట్టిగా మారతాయి. ఈ దాంపత్యాన్ని ధర్మ మార్గంలో భక్తితో ఎలా నడిపించాలో మాకు ఉపదేశించండి అన్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో వారిని చూశాడు. అది మామూలు చిరునవ్వు కాదు, ఓ సాధారణ చిరునవ్వు కాదు. అది జీవన సత్యాన్ని చెప్పబోయే చిరునవ్వు. ఇక కృష్ణుడి ఉపదేశంలోకి వచ్చేస్తే, ఓ దంపతులారా అని శ్రీకృష్ణుడు మృదువుగా అన్నాడు. భార్యాభర్తలనేది రెండు శరీరాలు కాదు, ఒకే యజ్ఞానికి రెండు ఆహుతులు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సంసారాల్లో గొడవలు రాకుండా చూసుకోవడం. సంసారంలో గొడవలు రావడం సహజం, కానీ అర్థం చేసుకోకుండా తీర్పు చెప్పడం అధర్మం. భార్య మనసు మాటల కన్నా భావంతో మాట్లాడుతుంది. భర్త మనసు బాధ్యతల భారంతో మౌనంగా ఉంటుంది. ఈ రెండింటిని అర్థం చేసుకునే ప్రయత్నమే నిజమైన ప్రేమ. కష్టాల్లో తోడుగా నిలవడం, సుఖంలో కలిసి నవ్వడం సులభం. కష్టంలో చేతులు వదలకుండా ఉండడమే దాంపత్య ధర్మం. ఒకరు కూలినప్పుడు మరొకరు దండలా నిలవాలి, గోడలా అడ్డుగా కాకూడదు. ఇంకో విషయం, అహంకారాన్ని త్యజించడం ముఖ్యమైన విషయం. నేనే కరెక్ట్ అనే భావం సంసారానికి అతి పెద్ద శత్రువు. క్షమించగలగడం భార్యాభర్తలకున్న మహావరం. ఒక్క క్షమాపణ 1000 యజ్ఞాల కన్నా పవిత్రమైనది. ఒక్క క్షమాపణ 1000 యజ్ఞాల కన్నా పవిత్రమైనది. ధర్మ మార్గం విడవకుండడం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా అబద్ధం, అన్యాయం, ద్వేషం ఇవి సంసారంలోకి రాకూడదు. భార్యాభర్తలు కలిసే నిర్ణయం తీసుకుంటే అది ధర్మం వైపు తీసుకెళ్లేదిగా ఉండాలి. భక్తిని సంసారానికి బలం చేయడం. భక్తి అనేది అడవుల్లో కాదు, ఇంటి గుమ్మంలోనే మొదలవుతుంది. భక్తి అనేది ఇంటి ముందు గుమ్మంలోనే మొదలవుతుంది. కలిసి నామస్మరణ చేయండి, కలిసి మంచి కార్యాలు చేయండి, కలిసి పిల్లలకు సంస్కారం నేర్పండి. అప్పుడు మీ ఇల్లు ఒక చిన్న మందిరంగా మారుతుంది. దంపతుల మార్పు. ఆ మాటలు విన్న దంపతులు కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆ దంపతుల్లో వచ్చిన మార్పు. ఆ మాటలు విన్న దంపతుల కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. అవి బాధ కన్నీళ్లు కాదు, బోధ కలిగిన ఆనంద కన్నీళ్లు. వారు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో కోపం లేదు, అభిమానం లేదు, అర్థం చేసుకున్న శాంతి మాత్రమే ఉంది. కృష్ణుడికి నమస్కరించి వారు వెళ్ళారు. వారి అడుగుల్లో ఇక భారమేమీ లేదు. ఇక చివరిగా ఒక మంచి మాట. భార్యాభర్తలు ఒకరినొకరు మార్చుకోవాలని కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన రోజే దాంపత్య జీవితం ధర్మమయంగా, భక్తితో నిండిన ఆనంద ప్రయాణంగా మారుతుంది. శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.